విశాఖ డాబా గార్డెన్ ఏరియాలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201A రీజియన్ 1 SS గ్రాండ్ మీట్ కార్యక్రమంలో 8 క్లబ్స్ వారు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి వారికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. तन्नो वासवी प्रचोदयातु। ॐ वासवाम्भाय विद्महे कुसुमपुत्रे च धीमहि तन्नो वासवी ॐ वासवाम्भाय विद्महे कुसुमपुत्रे च धीमहि तन्नो वासवी प्रचोदयातु। ఈరోజు ఇక్కడ రీకాను 201 రీజన్ 1లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నా పేరు వెంకట పద్మజ, ఇంటర్నేషనల్ అడ్మిషన్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను బెంగళూరు నుంచి ఈ కార్యక్రమానికి నన్ను ఒక గెస్ట్గా ఇన్వైట్ చేయడం వల్ల నేను ఇక్కడికి రాగలిగాను. వాసవి క్లబ్ అంటే మన ఇంటర్నేషనల్లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఒక గుర్తింపులో పొందిన వ్యక్తులము. ఈ సేవా కార్యక్రమాలు మనం ఎన్నెన్నో చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ హైలైట్గా మనం చేసేది స్వీట్ బాల్స్ అని కోటి కాన్సెప్ట్ అనేది చేస్తున్నాం. ఈ కోటి కాన్సెప్ట్లో మన ఇంటర్నేషనల్ తరఫున మనము 10 కోట్లు చేయాలనే ఒక కాన్సెప్ట్తో మనకి రవిచంద్ర మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారు కార్యక్రమాన్ని ఒక రూపు కల్పించారు. ఈ స్వీట్ బాల్స్ వల్ల ఏంటి అంటే మన పరిరక్షణ మనం కాపాడుకుంటుంటే మనకే కాదు, మన పిల్లల తర్వాత తరము అంటే మన మనవాళ్ళకి వాళ్ళకి మనము ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వాలనే ఒక మంచి సంకల్పంతో మంచి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. మన ఈ మధ్య రీసెంట్గా బ్లడ్ డొనేషన్స్ అనే ఒక కార్యక్రమం కూడా నిర్వహించాము. ఆ కార్యక్రమంలో కూడా మనకి మన ఏరియా నుండి కూడా అన్ని ఏరియాల నుంచి కూడా చాలా మన గవర్నమెంట్కి మనం చాలా సహకారాలు అందిస్తూ ఉన్నాము. ఇట్లా సేవా కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. డాట్ టు డస్క్ అని సేవా కార్యక్రమాలు, విద్యా సంకల్పం అని ఎన్నో కార్యక్రమాలు మనం చేయటము. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అన్నది ఒక సేవా సంస్థ. నీకు నువ్వు నాకు నేను అనుకుంటున్న ఈ రోజుల్లో పరుల కోసం ఆలోచించి అన్నార్థులను ఆదుకుంటూ ఎవరైనా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలనుకుని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తూ, అంతేకాకుండా పర్యావరణం ఈరోజు చూడండి మన ఇళ్లలో ఫ్యాన్లు పోయి ఏసీలే అందరికీ, ఏసీ ఒక్క నిమిషం లేకపోతే ఉండలేకపోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరి కోసం ఆలోచిస్తూ పర్యావరణ పరిరక్షణకి నడుం బిగించి ఒక వరల్డ్ రికార్డు స్థాయిలో 1 కోటి విత్తనాలు పంచాలని ఒక సంకల్పం చేసుకున్నాం. రేపు 28వ తారీఖున అభ్రత్తర కార్యక్రమం మేమందరం కలిపి చేస్తున్నాం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా. 6 సంవత్సరాల క్రితం మాకు రాష్ట్రపతి గారి అవార్డు వచ్చింది. ఈసారి కూడా రాష్ట్రపతి అవార్డు కాదు, ఇంకా ఇంటర్నేషనల్లో ఇంకా ఏమైనా ఉంటే ఆ అవార్డులు అందుకునే స్థాయికి మేము చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్గా నేను వర్క్ చేస్తున్నాను. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో 31 జిల్లాలు ఉంటాయండి. 31 జిల్లాలలో V201A అనేది ఈ విశాఖపట్నం ఏరియా ఒక జిల్లాగా పరిగణిస్తారు. దీనిలో 4 రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్లో ఒక రీజన్ యొక్క రీజనల్ కాన్ఫరెన్స్ ఈరోజు అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో జరుగుతుంది. ఈరోజు రీజన్కి ఉన్న రీజన్ చైర్పర్సన్ ముక్కు సురేఖ గారు ఈ రీజన్లో ఉన్న 10 క్లబ్బులు వారు చేసిన సేవా కార్యక్రమంలో ఈ సంవత్సరం రోజుల్లో వారు చేసిన సేవలను గుర్తించి వారికి సత్కరించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి దాదాపు 250 నుంచి 300 మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అన్ని క్లబ్బుల నుంచి వాసవీయులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారు చేసిన సేవలకు గుర్తింపును పొందడం జరుగుతుంది. ఇలా 4 రీజన్స్ ఉంటాయి. ఈ 4 రీజన్స్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలో ఈ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ నవంబర్ 15 డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్,
ఈ డిస్ట్రిక్ట్ మొత్తం కలిపి డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని క్లబ్లు కూడా వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలని గుర్తించి వారిని సత్కరించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులు. జోన్ చైర్పర్సన్ టు రీజన్ 1 విశాఖపట్నం డిస్ట్రిక్ట్ V201A వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న రీజనల్ కాన్ఫరెన్స్ ఎస్ఎస్ గ్రాండ్ మీట్ అని చెప్పేసి పేరు మీద రీజన్ చైర్పర్సన్ MNL సూర్యకాంతం గారు ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఇందులో మొత్తం 2 జోన్స్గా ఉండి 9 క్లబ్లు కూడాను సేవా కార్యక్రమాలు జనవరి 1వ తారీఖు నుండి ఈ రోజు వరకు చేసిన సేవా కార్యక్రమాలు more than 25 lakhs వరకు సర్వీస్ ప్రాజెక్ట్స్ చేశారండి. మొత్తం పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అయితే అవి ఒక 10 lakhs వరకు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. వాటన్నింటిని గుర్తించి ఇప్పుడు ఈ రీజనల్ కాన్ఫరెన్స్లోని రీజన్ చైర్పర్సన్ సూర్యకాంతం గారు నుంచి మొత్తం అందరికీ అవార్డ్స్ అన్ని క్లబ్ల ప్రెసిడెంట్లకి సేవలు చేసిన వారు అందరినీ గుర్తిస్తూ రికగ్నైజ్ చేస్తూ వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇదంతా సోషల్గా అంటే అంత ఆనందంగానూ గడపాలని చెప్పేసి ఉద్దేశంతో సర్వీస్ పూర్తిగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేసుకోవడము, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళతో కూడా సర్వీస్లో భాగంగా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఈ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తాలూకా మెయిన్ ఉద్దేశం అండి. అదే కార్యక్రమాన్ని ఈ రీజనల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు కూడాను మేము ఇన్ని సర్వీసులు చేసాం, ఇన్ని లక్షల సర్వీసులు చేసాం కాబట్టి దానికి ఇంత గుర్తింపు వచ్చింది. ఒకటేంటంటే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనడం వరకే, కానీ ఇందులో ఉండేదంతా కూడా ఆర్య వైశ్యసే. కాకపోతే సర్వీస్ మాత్రం మొత్తం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ అండి. ఇది ప్రతి ఒక్కరికి అందరికీ సర్వీస్ చేసే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. సో అదే మేము కూడా ఇంటర్నేషనల్ వారు ఇచ్చిన ఆదేశాలు అందరూ చేస్తూనే ఉంటాం. జై వాసవి. నా పేరు వాసవియన్ బాదం నాగవెంకట కమలశ్రీ. నేను ఈరోజు ఈ కాన్ఫరెన్స్ అంటే రీజనల్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము వాసవి క్లబ్ నుంచి. రీజన్ 1 నుంచి చేస్తున్నాము. వాసవి క్లబ్ అనేది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్. దీంట్లో ఉండే రీజన్స్లో ప్రతి సంవత్సరం వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ అన్నిటికీ కలిపి ఎండింగ్లో ఒక కాన్ఫరెన్స్ చేసి అవార్డ్స్ ఇవ్వడం, వాళ్ళ క్లబ్లో వాళ్ళ సేవలు గుర్తించి అవన్నీ చేస్తాము. ఈరోజు ఈ రీజనల్ కాన్ఫరెన్స్కి మా రీజనల్ చైర్పర్సన్ ముక్కు సురేఖ ఆర్సి ఎస్ఎస్ గ్రాండ్ అని చేస్తున్నాము. సర్వీస్ ఆర్గనైజేషన్ ఓన్లీ వైశ్యాస్య మెంబర్స్ అయినా కూడా మేము అందించే సర్వీసులు మొత్తం ఏ కులమత భేదాలు లేకుండా మొత్తం అందరికీ సేవలను అందిస్తాము. జైవాసవి. ఈ రోజు ఎంతమందికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది? ఈరోజు 11 క్లబ్బులకి అవార్డ్స్ జరుగుతుంది. ఇంచుమించు ఒక 100 అవార్డ్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. 200 మెంబర్స్ అటెండ్ అవుతారు. మాకు ఉండే కాన్ఫరెన్సెస్లో 4 రీజన్స్లోనూ ఇది ఫస్ట్ రీజన్ కాన్ఫరెన్స్ ఈరోజు అవుతుంది. ఈరోజు ఎవరెవరు పాల్గొంటున్నారండి ముఖ్య అతిథులుగా మాకు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ అయినటువంటి నంబూరి పద్మజ గారు బెంగళూరు నుంచి వచ్చారు. ఈరోజు ఆవిడ అబ్జర్వర్ కింద మా వైస్ గవర్నర్ ఉమామహేశ్వరి గారు దీంట్లో పాల్గొన్నారు. ఈరోజు కాన్ఫరెన్స్కి మాది హోస్ట్ క్లబ్, నేను హోస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ అండి. మా క్లబ్ 2020లో స్టార్ట్ చేసినా కూడా ఈ 4 years నుంచి కంటిన్యూస్గా సర్వీసెస్ అనేవి అందిస్తూ ఈ ఇయర్ కూడా అన్నీ కంటిన్యూస్గా చేసి సక్సెస్ఫుల్గా ఈ రీకాన్ కూడా మేము హోస్ట్ చేస్తున్నాము. మా క్లబ్ నేమ్ వాసవి క్లబ్ నారీ వైజాగ్ 2020 అండి. ఇంకా మీరు ఈ సంవత్సరంలో ఏ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నారో, ఇంకా ఎటువంటి ఈ సంవత్సరంలో మాకు క్లబ్ నుంచి వస్తాయండి ఆదేశాలు ఏవేవి సర్వీసెస్ చేయాలని. ఆ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం మొత్తం అన్ని కంప్లీట్ చేశాము. పేదవాళ్ళకి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, బియ్యం డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మాకు సర్వీసెస్ ఇస్తారనమాట. ట్రాఫిక్ పోలీస్కి ఫెలిసిటేట్ చేయడం, జర్నలిస్ట్కి ఫెలిసిటేట్ చేయడం, టీచర్స్కి ఫెలిసిటేట్ చేయడం, ఇలా డేస్ ప్రకారంగా అన్ని ఈవెంట్స్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్. రీజియన్ 1 చైర్పర్సన్ అండి నేను. ఈరోజు మా రీజియన్ నుంచి రీజనల్ కాన్ఫరెన్స్ ఇక్కడ అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో చేస్తున్నామండి. నా రీజన్లో 8 క్లబ్లు ఉన్నాయండి. డిస్ట్రిక్ట్ 201Aలో నాది రీజియన్ 1. ఈరోజు ఇక్కడ 250 మంది సభ్యులు పాల్గొంటున్నారు. ఈ 8 క్లబ్బుల నుంచి ఈ సంవత్సరం 20 లక్షల పైగా సర్వీసులు, పర్మనెంట్ ప్రాజెక్టులు, INP విజిట్లు, జోన్ సోషల్స్ కూడా మా జెడ్సీలు ఎదురు చేసుకున్నారు. ఇప్పుడు రీజియన్ కాన్ఫరెన్స్ చేసుకుంటున్నామండి. దీనికి మాకు నంబూరి వెంకట పద్మజ గారు చీరాల నుంచి చీఫ్ గెస్ట్గా వస్తున్నారండి. హానరబుల్ గెస్ట్ల కింద సునీతాదేవి గారు, జగన్మోహన్ గారు, రవి గారు, మొగులు రవికుమార్ గారు వస్తున్నారండి. ఈ కార్యక్రమం అన్ని క్లబ్బుల నుంచి చేసిన సేవలకి మేము సత్కరించుకుంటూ వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ చేసుకుంటున్న ఫంక్షన్ అండి. హైయెస్ట్ రిజిస్ట్రేషన్స్ కూడా అయినాయి. కృష్ణ నా పేరు. ఈరోజు సురేఖ శ్రీనివాసుల రీజన్ మీట్
జోన్ రీజనల్ కాన్ఫరెన్స్ జరగబోతుందండి. ఈరోజు ప్రముఖులు అందరూ కూడా పెద్దలు అందరూ కూడా చాలామంది అల్లూరు సీతారామరాజు దానికి వచ్చి ఈ జోన్లోని ఒక 6 క్లబ్లు ఉన్నాయండి. 6 క్లబ్లు జోన్ మెంబర్స్ కూడా ప్రెసిడెంట్, సెక్రటరీలు, ట్రెజరర్స్, అలాగే పిఎస్సి మెంబర్స్ కూడా అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేస్తున్నారండి. అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్ గారు కూడా బయట ఊరి నుంచి దూరం నుంచి మార్నింగ్ వచ్చారండి. ఈరోజు ఈ కాన్ఫరెన్స్కి అందరూ కూడా రీజన్ 1 నుంచి సక్సెస్ చేస్తున్నారండి. అందరూ వచ్చి